హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. క్యాన్వా సెకండ్ డే. ఈరోజు మనం నిన్న ఏం నేర్చుకున్నాం చూసాం కదా. ఈరోజు కూడా మీరు నిన్న నేర్చుకున్న దానికి ఈరోజు కొంచెం అడ్వాన్స్డ్ అయ్యారు. నిన్న టాపిక్ అడ్వాన్స్డ్. ఈరోజు మనం నేర్చుకోబోతాం. మనం నిన్న ఏం నేర్చుకున్నాం? నాకు ఫాస్ట్గా చాట్లో ఒక మెసేజ్ పెట్టేసేయండి. నిన్న మనం నేర్చుకున్నాం ఏమిటి? సతీష్ గారు చాట్ లో మెసేజ్ చేసేయండి. రాజలక్ష్మి గారు మెసేజ్ చేయండి. వైద్య గారు పోస్టర్ మేకింగ్, రొటేషన్ కార్డ్, కెమెరా బేసిక్ టూల్స్. How to design birthday and business cards. Okay. రైట్, థ్యాంక్ యూ. నిన్న మన ఏంటంటే జస్ట్ క్యాన్వా అంటే ఏంటి? CANVA క్యాన్వా. క్యాన్వాని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, క్యాన్వా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత క్యాన్వాలో ఏముంటాయి, జస్ట్ క్యాన్వాని సింపుల్ గా మనం ఏం యూజ్ చేస్తే క్యాన్వాలో ఏదైనా ఒక చిన్న డిజైన్ ఎలా చేసుకోవచ్చు అన్నది మాత్రమే నిన్న తెలుసుకున్నాం కదా. తెలుసుకునే ముందు ఈరోజు సెకండ్ డేకి వచ్చాం కదా. సెకండ్ డే ఇవాళ మనం నేర్చుకునేవి ఏమైంది అనేది చెప్పుకునే ముందు చిన్న స్టోరీ చెప్తాను. ఇందాక అడిగాను నేను ఏం స్టోరీ చెప్పాను అని అంటే నో ఆన్సర్ ఫ్రమ్ యూ. ఈరోజు స్టోరీ చెప్తాను. ఒక 80 నుంచి 90 ఇయర్స్ మధ్యలో ఉన్న ఒక పెద్ద చాలా ముసలావిడ ఒక రైల్వే స్టేషన్ లో ఒక ట్రైన్ కోసం వెయిట్ చేస్తుంది. అందరికి తెలిసి ఉండొచ్చే స్టోరీ, కానీ ఒక్కసారి వింటే మళ్ళీ ఒకసారి వింటే ఇది ఎందుకు మనం చెప్పుకుంటున్నాము ఏంటి అనేది మళ్ళీ ఒకసారి తెలిసి ఉండొచ్చు. మర్చిపోతే మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుని ఉండొచ్చు. కొత్తగా వింటే కొత్తగా ఒక కథను తెలుసుకున్నట్లయితే. తెలుసుకునే ముందు కథలోకి వెళ్ళిపోదాం. ఒక రైల్వే స్టేషన్ లో కూర్చొని ఉంది, ఒక ప్లాట్ఫామ్ మీద కూర్చొని ఉంది చాలా పెద్ద ఆవిడ. ఆమె ఎక్కడికి వెళ్ళాలంటే ఢిల్లీ వెళ్ళాలి. ఢిల్లీ వెళ్ళే ట్రైన్ వస్తుందని వెయిట్ చేస్తూ ఉంది. కానీ ఇక్కడ ఢిల్లీ వెళ్ళాల్సిన ట్రైన్ ఎప్పుడో వెళ్ళిపోయింది. ఒక అతను తను అబ్జర్వ్ చేశాడు. కూర్చొని ఉన్నాడు కదా, చూద్దాం అన్నట్టుగా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ తను వెళ్ళి పలకరించాడు. చూశాడు, కనిపించింది, వెళ్ళి పలకరించాడు. అమ్మ ఇక్కడ ఉన్నారు, మీరు ఎక్కడికి వెళ్ళాలి? నేను ఢిల్లీ వెళ్ళాలి నాయన, అందుకనే ట్రైన్ కోసం వస్తుందని వెయిట్ చేస్తున్నాను. ఢిల్లీ వెళ్ళాల్సిన ట్రైన్ వెళ్ళిపోయింది, ఇంకా ఇక్కడ ఉన్నావు కదా, రేపు మళ్ళీ వస్తుంది ఆ ట్రైన్, మీరు వెళ్ళి మళ్ళీ రావచ్చు అని. వెళ్ళి రావచ్చు అని అంటే లేదు, ఇక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు లేరు, నేను ఆ ట్రైన్కి వస్తే వెళ్దామని ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. సరే అని చెప్పేసి తను ఫోన్ చేసిందా లేదా ఏంటనేది అనుకున్నాడు. తర్వాత మళ్ళీ అడిగాడు అనమాట, ఎవరు మీ అబ్బాయి, ఏం చేస్తాడు? మా అబ్బాయి ఢిల్లీలో రైల్వే డిపార్ట్మెంట్ లోనే పనిచేస్తున్నాడు. అవునా, ఓకే, ఎక్కడ చేస్తున్నా అంటే ఢిల్లీలో చేస్తున్నాడు. సరే మీ అబ్బాయి పేరేంటి? పేరు చెప్పింది. ఒకసారిగా అతను షాక్ అయ్యాడు. వెంటనే అక్కడికి వెళ్ళి రైల్వే డిపార్ట్మెంట్ లో ఉన్న అధికారులు చెప్పారు. అధికారులు ఏం చేశారు, ఇమ్మీడియట్ గా ఆమె దగ్గరకు వచ్చారు. ఆమె దగ్గరకు వచ్చేసి మళ్ళీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. తన మాటలు విని వీళ్ళంతా ఆశ్చర్యపోయారు. వీళ్ళంతా ఆశ్చర్యపోయారు. వెంటనే గా తను ఢిల్లీ వెళ్ళటానికి ఏర్పాట్లు చేశారు. ఏ విధంగా తెలుసా? చాలా లాంఛనాలతో
అధికారికంగా ఏ విధంగా ఎలా పంపించడానికి తనకి ఏ విధంగా వెహికల్స్ అరేంజ్ చేయాలో ఒక సైరన్ ఉన్న ప్రోటోకాల్ వెహికల్స్ లాంటివి అరేంజ్ చేసి తన్ని ఢిల్లీ తీసుకెళ్ళి వాళ్ళ కొడుకు ముందు తీసుకెళ్ళామన్నమాట. కొడుకు ఇంటికి తీసుకెళ్లారన్నమాట. ఆ కొడుకు కూడా తెలియదు తన తల్లిని ఇలా తీసుకొచ్చారు అని కూడా తెలియదు అనమాట. వెళ్ళే ముందు ఇంటికి వెళ్ళే వరకు కూడా తెలియదు అనమాట. వెళ్ళి ఆ కొడుకుని అడిగిందంట, నానా నువ్వు రైల్వేలో ఏం జాబ్ చేస్తున్నావు నువ్వు అని. ఏం జాబ్ చేస్తున్నావని అడిగారంట. అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారంట. నేను ఆ వ్యక్తి ఎవరై ఉంటారో తెలుసా? రెడ్ కార్పెట్. ఆ తల్లి ఎవరు, ఆ కొడుకు ఎవరు? మోదీ మదర్ సార్. నో. అశ్విని వైష్ణవ్. లాల్ బహదూర్ శాస్త్రి. ఇంకా ఎనిబడి? ఫాస్ట్ గా రావాలి ఆన్సర్. ఎస్ అయితే ఎస్, నో అయితే ఎన్ అని టైప్ చేయండి. నో ఆన్సర్. తెలుసా తెలియదా? ఎస్ అయితే ఎస్ అని, నో అయితే ఎన్ అని టైప్ చేయండి. నో ఐడియాస్ సార్. నో నో. మనకి సమ్మయ్య గారు చెప్పారు లాల్ బహదూర్ శాస్త్రి. సూపర్ సార్, ఎక్సలెంట్. లాల్ బహదూర్ శాస్త్రి. అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే డిపార్ట్మెంట్ లో పనిచేయలేదు, భారత రైల్వేకి రైల్వే మినిస్టర్ గా ఉన్నారు. ఆ విషయం తల్లికి తెలియదు. రైల్వే మినిస్టర్ గా ఉన్నారు. ఒక సామాన్య స్థితిలో ఉన్న సమరీన్ గారు చెప్పండి. తెలుగు రాస్తారా మీకు? తెలుగు రాకపోతే వచ్చిన భాషలో మాట్లాడచ్చు. అంటే ఒక సామాన్య స్థితిలో ఉన్న ఒక వ్యక్తి, అంటే సాధారణ వ్యక్తిలా కనిపిస్తున్న ఒక వ్యక్తి ఒక ప్రోటోకాల్ లో తన ఇళ్ళకి చాలా ఆశ్చర్యం కలిగిన కథ విన్నప్పుడు మనకి ఆ స్టోరీని ఎందుకు ఇక్కడ చెప్పుకున్నామని అంటే, జస్ట్ ఐస్ బ్రేకింగ్, కొంచెం రిలాక్సింగ్. నేను ఏం జరిగింది ఏంటి, ఇవాళ ఏం తెలుసుకోబోతున్నాం అనే టాపిక్లు వెళ్ళే ముందు ఒక మంచి విషయం తెలుసుకొని మనం వెళ్తే బాగుంటుంది కదా అనే విధంగా స్టోరీని తీసుకొచ్చాం. ఈ కథని ఒక పోస్టర్ లో తీసుకొస్తే ఇంకా ఎలా ఉంటుంది? ఒక చిన్న ఇమేజ్ పెట్టేసి, ఇంకొక ఇమేజ్ పెట్టేసి, మధ్యలో ఏదైనా రైల్వే ట్రాక్ లో సంథింగ్ ఏదైనా పెట్టేసి, ఒక ఐడియా, యువర్ క్రియేషన్ ఒక పోస్టర్ లో తీసుకొస్తే ఎలా ఉంటుంది? అంటే ప్రతి ఒక్క కథని కూడా పోస్టర్ లో మనం చూపించే విధంగా పెట్టవచ్చు. ప్రతి ఒక్క మాటను కూడా పోస్టర్ లో క్రియేట్ చేయొచ్చు. మీ స్టేటస్ పెడితే స్టేటస్ కి వాల్యూని పెంచవచ్చు. ఒక బ్రాండ్ చేసుకోవచ్చు, మిమ్మల్ని మీరు బ్రాండ్ గా తయారు చేసుకోవచ్చు. చేయాలంటే దానికి మనకున్న ఆయుధం ఒకటే, క్యాన్వా. క్యాన్వాలో మనం ఈరోజు మనం తెలుసుకునేవి ఏంటంటే, నిన్న క్యాన్వా అనేది సింపుల్ గా ఓపెన్ చేస్తే క్యాన్వా అనేది ఎలా ఉంటదని చూసాం కదా. ఈరోజు క్యాన్వాలో ఎలిమెంట్స్ అనేవి ఎలా ఉంటాయి, ఆబ్జెక్ట్స్ అనేవి ఏముంటాయి, ఏ విధంగా పనిచేస్తాయి అనే విషయాల్లో మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఈరోజు టూల్స్ ఏమేమి ఉంటాయి అనేవి మనం చెప్పడం జరుగుతుంది. టూల్స్ చెప్పిన తర్వాత మీరు నెక్స్ట్ రేపటి నుంచి టూల్స్ ని చాలా
ఇష్టానుసారంగా మీకు నచ్చిన విధంగా ఒక డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్ గా ఒక పోర్షన్ క్రియేట్ చేసుకోవడానికి ఒక్కొక్క ఆబ్జెక్ట్ ని, ఒక్కొక్క ఎలిమెంట్ ని, ఒక్కొక్క టూల్ ని ఎలా యూజ్ చేసుకోవచ్చో తెలుస్తుంది. అది మీరు చేయాల్సింది ఒకటే. మన ఈరోజు టూల్స్ గురించి తెలుసుకున్న తర్వాత ఆ టూల్స్ ని ఎలా యూజ్ చేయాలనేది మీకు నచ్చిన విధంగా వాటిని ట్రై చేయండి. అక్కడ డిజైన్ వచ్చిందా రాలేదని కాదు ఇంపార్టెంట్, ఆ టూల్ ని ఎలా యూజ్ చేస్తున్నాం, దాన్ని ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ కూడా మనం ఇండెప్త్ గా వెళ్తేనే దాని యొక్క మూలాల గురించి తెలుస్తాయి మనకి. ఇండెప్త్ గా వెళ్ళకపోతే మాత్రం వాళ్ళ మూలాల గురించి మనకు తెలియదు. సేమ్ మళ్ళీ నేను షేరింగ్ తీసుకుంటున్నాను నిన్నట్లాగానే మీకు. ఇక్కడ మనకి క్యాన్వా నిన్న ఓపెన్ చేసాం కదా, మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తాను. సమరీన్ గారు చెప్పండి, हैंड रेस किया है आपने, कुछ बात करना चाहते हैं? ओके ఓకే రైట్. ఇప్పుడు మనం ఇక్కడ టూల్స్ గురించి మనం తెలుసుకున్నాం నిన్న, ఏంటి ఎలా ఉంటాయి ఏంటి అనేది కదా. ఈ రోజు కూడా సేమ్ మళ్ళీ ఒకసారి టూల్స్ నిన్న తీసుకుంది ఏంటంటే మనం బర్త్డే గ్రీటింగ్ ఎలా చేయాలి, విజిటింగ్ కార్డ్ ఎలా చేయాలి ఏంటనేది చూసుకున్నాం. ఇక్కడ నేను సేమ్ ప్లస్ మార్క్ లో ఉంది కదా, ప్లస్ మార్క్ ని తీసుకున్నాను. ప్లస్ మార్క్ లో నుంచి నిన్న ఒక ఏం తీసుకున్నాం, నేను బర్త్డే తీసుకున్నాం, గ్రీటింగ్ చూసుకున్నాం కదా. ఇవాళ కూడా సేమ్ ఇంకొకటి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఏమి చూద్దాం. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూద్దాము. జస్ట్ ఒక పోస్ట్ అనేది ఇక్కడ వచ్చింది, ఇక్కడ చూడండి. ఇక్కడ మన డిజైన్స్ ఆల్రెడీ ఇన్బిల్ట్ గా కొన్ని, ఒక టెంప్లెట్ మనం ఏదైతే సెలెక్ట్ చేస్తామో సెలెక్ట్ చేసిన కొన్ని టెంప్లెట్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ప్రో అని ఉంది కదా, ప్రో వెర్షన్ కాకుండా బేసిక్ లోనే మనం చూద్దాము. బేసిక్ వెర్షన్ లోనే ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ ఫొటోస్ నేను సెలెక్ట్ చేశాను ఇక్కడ. ఈ సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఈరోజు టూల్స్ గురించి చెప్పడం జరుగుతుంది. ఈ టూల్స్ గురించి చెప్పాలంటే ఏదైనా ఒకటి మనం సెలెక్ట్ చేసుకుంటే అక్కడ నుంచి మనం టూల్స్ లోకి వెళ్ళడం జరుగుతుంది. కస్టమ్ సైజ్ తీసుకొని కూడా మనం టూల్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ మీకు ఆల్రెడీ కస్టమ్ సైజ్ అనేది నెక్స్ట్ మళ్ళీ లెవెల్లో అనమాట. అక్కడ న్యూగా కొత్తగా తీసుకొని మనం స్టార్ట్ చేయాలంటే ఎలా ఏంటి అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇవి అన్ని గురించి తెలిసిన తర్వాత కొత్తగా తీసుకున్నాం అనుకోండి, ఎలాంటిదైనా సరే ఈజీగా మనం చేసేది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ టూల్స్ మీకు డిజైన్ అని ఉంది కదా, డిజైన్ అంటే ఇప్పుడు ఏదైతే డిజైన్స్ వచ్చినాయో ఇవన్నీ డిజైన్స్ లో టెంప్లెట్స్ అనేవి ఉంటాయి అనమాట. డిజైన్స్ అనేది ఎక్కడ ఉంటది, ఇక్కడ ఫస్ట్ వన్ ఇక్కడ డిజైన్ అని ఉంది కదా, ఈ డిజైన్ అనేది ఫస్ట్ వన్ నోట్ చేసుకోండి. డిజైన్ అనేది ఇక్కడ మనకి ఏదైనా ఒకటి కొత్త క్రియేట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు మీరు దేని పర్పస్ క్రియేట్ చేస్తున్నారు అనేది ఫస్ట్ మీకు ఐడియా ఉండాలి. ఆ ఐడియా ఉన్న దాని ప్రకారం ఎగ్జాంపుల్ గా నేను ఫస్ట్ కొన్ని ఫొటోస్ సెలెక్ట్ చేస్తున్నాను, ఆల్రెడీ దిగినవి ఉంటే ఒక ఫ్రేమ్ లోకి తీసుకొస్తే ఎలా ఉంటుంది అనేదాన్ని నేను తీసుకొచ్చాను. ఇక్కడ ఒకటి
అది తెలుసుండి ఒక డిజైన్ లో వెళ్తే మనకు కావాల్సిన డిజైన్స్ అక్కడ మనకు వస్తాయి అన్నమాట. అలా ఏంటంటే నాకు ఆల్బమ్ సంబంధించిన ఒక ఫోటో ఫ్రేమ్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ డిజైన్ అనేది క్లిక్ చేసి ఇందాక ఇప్పుడు ఫోటో సెలెక్ట్ చేసింది కదా, అవన్నీ ఇక్కడ నుంచే నేను సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి, మనకి ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్లో ఫ్రేమ్స్ అనేవి ఉంటాయి. ఇలా ఏదైనా సరే మనం ఒకటి తీసుకోవచ్చు అనమాట. డిజైన్ లోకి వెళ్తే డిజైన్ సంబంధించి వస్తాయి. సార్ నాకు ఇవి వద్దు సార్, నాకు కావాల్సింది ఒక పోర్షన్ డిజైన్ చేద్దాం అనుకున్నా, ఇన్విటేషన్ కార్డ్ చేద్దాం అనుకున్నా అని అన్ని మీరు ఆలోచనలో ఉన్నారనుకోండి, ఫొటోస్ వచ్చినాయి అనుకోండి, పైన సెర్చ్ లోకి వెళ్ళేసి ఆ టెంప్లెట్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్విటేషన్ అని టైప్ చేయగానే ఇన్విటేషన్ సంబంధించిన కార్డ్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ కూడా మనం ఒక ఇన్విటేషన్ కార్డ్ తయారు చేసుకోవచ్చు. ఎవరన్నా మీ పిల్లలకు సంబంధించిన ఫోటో ఇన్విటేషన్ కార్డ్ కానీ, ఇంకేదైనా మీ ఆఫీస్ సంబంధించిన రిలేటెడ్ ఇన్విటేషన్ కార్డ్ కానీ చేయాలంటే ఇక్కడికి వెళ్ళి ఇన్విటేషన్ ఏదైనా మనకు నచ్చిన ఒక ఇన్విటేషన్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని చేసేయచ్చు అనమాట. ఇలాంటివన్నీ ఎక్కడ వస్తాయి అని అంటే, ఇప్పుడు బర్త్డే కార్డు బర్త్డే అని టైప్ చేయగానే బర్త్డేకి సంబంధించిన కార్డ్స్ అన్ని వస్తాయి. ఓకే, వెడ్డింగ్ కార్డ్, వెడ్డింగ్ ఇన్విటేషన్ అని టైప్ చేశాను. వెడ్డింగ్ ఇన్విటేషన్ సంబంధించింది ఇక్కడ వచ్చేసింది. వెడ్డింగ్ ఇన్విటేషన్ సంబంధించి ఇక్కడే వచ్చేస్తుంది. అఫీషియల్ కార్డ్, అఫీషియల్ లెటర్ అని అనుకోండి, అఫీషియల్ లెటర్. అఫీషియల్ ఇన్విటేషన్ క్లిక్ చేశాను. అఫీషియల్ ఇన్విటేషన్ సంబంధించిన కార్డ్స్ కొన్ని ఇక్కడ వస్తాయి. ఓకే, మనకు నచ్చింది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఈ డిజైన్ లోనే వస్తాయి అన్నమాట. డిజైన్ దీని తర్వాత ఇక్కడ మన ఫొటోస్ ఉన్నాయి. ఇక్కడ మన ఫొటోస్ ని మనకున్న గ్యాలరీలో ఉన్న ఫొటోస్ ని డౌన్లోడ్ చేసుకొచ్చి ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఇందులో ఫ్రేమ్ అయిపోతుంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలిమెంట్స్ అని ఉంది, టెక్స్ట్ అని ఉంది, గ్యాలరీ అని ఉంది. ఓకే, ఇక్కడ అప్లోడ్ అని ఉంది. ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ లోకి వెళ్ళి అప్లోడ్ ఫైల్ అని క్లిక్ చేస్తే మన డివైస్ లోకి వెళ్ళిపోతుంది. మన డౌన్లోడ్స్ లోకి వెళ్ళిపోయి మన ఫొటోస్ ఉంటాయి మొబైల్లో, వాటిని సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ ఫోటో ఉంది, సెలెక్ట్ చేశాను నేను ఫోటోని. ఇక్కడ వచ్చేసింది ఫోటో అని, ఇది సెలెక్ట్ చేయని ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఇలాగ మనం ఎన్ని ఫొటోస్ కావాలంటే అన్ని ఫొటోస్. ప్లస్ అని ఉంది కదా, ప్లస్ క్లిక్ చేయగానే ప్లస్ ని ఇట్లా తీసుకొచ్చి పెట్టేసుకోవచ్చు. ఇలా తీసుకొచ్చి పెట్టేయచ్చు. ఓకే, అలానే ఇక్కడ మళ్ళీ ఇంకో ఫొటోస్ కొన్ని ఉన్నాయి అనుకోండి, ఇలా తీసి పెట్టేసుకోవచ్చు. ఫొటోస్ ఏమైనా ఉంటే ఇలా తీసుకొచ్చి పెట్టేసుకోవచ్చు. ఫొటోస్ డిఫరెంట్ ఫొటోస్. అయితే ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను నేను. ఇప్పుడు ఇవన్నీ డిలీట్ చేస్తున్నా నేను. ఇప్పుడు ఇక్కడ ఎలిమెంట్స్ అని ఉంది కదా, నెక్స్ట్ డిజైన్ తర్వాత ఎలిమెంట్స్ లోకి వెళ్తే ఇక్కడ షేప్స్ అని వస్తాయి. ఇంపార్టెంట్ చూడండి, షేప్స్ అండ్ ఫ్రేమ్స్ అని ఉంటాయి రెండు. ఈ రెండు చాలా కన్ఫ్యూజ్ గా ఉంటాయి చాలా మందికి యూజ్ చేసే వాళ్ళకి. నేను
ఫ్రేమ్స్ లో ఉన్నదని తీసుకున్నానండి, కానీ నాకు రాలేదు అని కన్ఫ్యూజ్ వస్తుంది. కానీ ఫ్రేమ్ వేరు అండ్ షేప్ వేరు. ఫ్రేమ్స్ వేరు, షేప్ వేరు. ఫ్రేమ్స్ లో ఏముంటాయి అనేది చూద్దాము, షేప్ లో ఏముంటాయి అనేది చూద్దాము. ఓకే, ఇక్కడ నేను షేప్స్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి. ఇక్కడ షేప్ అని ఉంది కదా, షేప్స్ అని ఉంది. ఈ షేప్ లో ఏముంటాయి అనేది చూద్దాం. ఇక్కడ షేప్ లో సి ఆల్ అని నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సి ఆల్ అని ఉంది, సి ఆల్ అని క్లిక్ చేస్తున్నాను. సి ఆల్ అని క్లిక్ చేస్తే షేప్ లో యారో మార్క్స్ అని ఉన్నాయి, లైన్స్ అని వచ్చాయి. చూడండి, షేప్ డిఫరెంట్ షేప్స్ కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తే, షేప్ ని క్లిక్ చేస్తే ఇలా వచ్చేస్తుంది అనమాట. మనకి ఎలా కావాలో అలా ఒక షేప్ అనేది వచ్చేస్తుంది. మనకి ఏ షేప్ కావాలంటే ఇక్కడ ఓన్లీ రెక్టాంగిల్ అండ్ స్క్వేర్ లోనే మనకి ఇట్లా వచ్చేస్తుంది అనమాట. దీన్ని ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా చేంజ్ చేసుకోవచ్చు దీన్ని. అలానే రౌండ్ సింబల్ కావాలంటే రౌండ్ సింబల్ తీసుకోవచ్చు, రౌండ్ సింబల్ తీసుకోవచ్చు. ఇవన్నీ ఫొటోస్ కూడా అలా తీసుకున్నారు చూడండి. ఇట్లా ఇప్పుడు ఇక్కడ ఫోటో ఫ్రేమ్ వెనకాల చూడండి, ఇది తీసుకున్నారు కదా. ఇప్పుడు ఇది ఎలా తీసుకున్నారు చూడండి. నేను డిలీట్ చేస్తున్నాను, నేను డిలీట్ చేసేసాను. ఇది కూడా డిలీట్ చేశాను, ఇది కూడా డిలీట్ చేశా, ఇది కూడా డిలీట్ చేశాను. ఇప్పుడు నేను అక్కడ ఉన్న షేప్స్ యూజ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ షేప్ ఉంది కదా, దీన్ని యూజ్ చేస్తున్నా. ఓకే, ఈ షేప్ నేను ఏం చేస్తున్నా అంటే కొంచెం పెద్దగా పెట్టాను, ఇలా పెట్టేసి యూజ్ చేశాను. ఇక్కడ పైన ఒక ప్లస్ సింబల్ ఉంది చూడండి, ప్లస్ సింబల్. ఈ ప్లస్ సింబల్ నేను క్లిక్ చేస్తే డూప్లికేట్ అవుతుంది. నేను డూప్లికేట్ చేశాను దీన్ని. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకోటి వచ్చింది. నేను కొంచెం సైజ్ చిన్నగా చేసి తీసుకుంటున్నాను నేను ఇలా. ఓకే, మళ్ళీ ఇంకా డూప్లికేట్ ఇంకోటి తీసుకున్నా, ప్లస్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన దాన్ని షేప్ మళ్ళీ మార్చేసుకుంటున్నాను. చూసారా, నాకు ఇక్కడ అక్కడ ఫోటోలో అబ్జర్వ్ చేసి ఉంటారు మీరు. దానిలాగా డిఫరెంట్ గా తీసుకున్నాం. మళ్ళీ ప్లస్ క్లిక్ చేశాను. ఇలా వాటిని పెట్టేశాను అనమాట. నేను ఒక షేప్ ఉన్నదాన్ని ఇలా తీసుకున్నా. ఇక్కడ ఇందాక మీకు వైట్ అనేది వచ్చింది కదా, వైట్ బ్యాక్గ్రౌండ్. నేను వైట్ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేస్తున్నా. క్లిక్ చేయగానే కలర్ సెలెక్ట్ అయింది. నేను చేశాను. ఇందాక ఇలానే సేమ్ ఇలానే కదా ఉంది, అవునా? దీనిపైన ఫోటో వచ్చింది. ఫోటో ఎలా వచ్చింది? అప్లోడ్లోకి వెళ్ళేసి ఒక ఫోటో సెలెక్ట్ చేస్తే ఆ ఫోటో వచ్చింది. ఆ ఫోటోని ఎలా తీసుకున్నారో చూడండి. ఇక్కడ ఉంది కదా, ఇలా ఉన్నది ఫోటోని ఇలా ఫోటో తీసుకొచ్చి పెట్టేశారు. ఇక్కడ ఇలా ఫొటోస్ వచ్చేసింది. అలానే సేమ్ మళ్ళీ ఇంకొక ఫోటో ఇక్కడ ఒక ఫోటో తీసుకొచ్చి పెట్టేసాను. ఇలా సేమ్ ఇలాగే అన్ని ఫొటోస్ ఇలా తీసుకొచ్చి పెట్టేసుకోవచ్చు. ఇది షేప్స్ అన్నమాట. ఎలా చూడండి, ఇంకొకటి ఇక్కడ షేప్ లోనే రౌండ్ సర్కిల్ ఉంది. రౌండ్ సర్కిల్ కూడా అలానే తీసుకొచ్చి పెట్టేసుకోవచ్చు. ఈ ప్లేస్ లో రౌండ్ సర్కిల్ బదులు రెక్టాంగిల్ బదులు రౌండ్ సింబల్ తీసుకొచ్చి పెట్టేసుకోవచ్చు. ఈ రౌండ్ సర్కిల్ దగ్గర కూడా నేను కలర్ చేంజ్ చేస్తున్నాను.
కలర్ చేంజ్ చేసి ఇక్కడ నుంచి నేను ఒకటి అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ ఇక్కడ ఒక లోగో ఒకటి ఉంది. ఈ లోగో తీసుకొచ్చి నేను పెడుతున్నాను. ఇది లోగో స్క్వేర్ టైప్ లో ఉంది కదా, రౌండ్ సింబల్ లో ఉంది చూద్దాం ఒకటి. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంది, ఇది రూపీ సింబల్. ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఈ రౌండ్ సింబల్ సర్కిల్ ఎలా ఉందో అలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాను. ఓకే, రౌండ్ సింబల్ ఇట్లా సెట్ అయిపోయింది ఇలాగా. ఇంకా ఎలిమెంట్స్ లో ఇట్లా సేమ్ షేప్స్ ఉన్న స్టార్ సింబల్ ఉంది. స్టార్ సింబల్ తీసుకొచ్చి బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకొని చేయొచ్చు. ఇలా బ్యాక్గ్రౌండ్ లో ఇట్లా పెట్టి ఇక్కడ ఉంది ఫోటో ఉంది కదా, ఫోటో బ్యాక్గ్రౌండ్ లో కావాలంటే బ్యాక్గ్రౌండ్ లో ఇట్లా ఉంది. ఇక్కడ దీని బ్యాక్ వెళ్ళాలంటే ఒకటేనండి. ఇది మీరు స్టార్ ని క్లిక్ చేస్తేనే, ఏదైతే ఒక ఆబ్జెక్ట్ ఉందో ఆబ్జెక్ట్ ని క్లిక్ చేస్తేనే మీకు బ్యాక్ వెళ్ళటానికి ఒక ఆప్షన్ దొరుకుతుంది. అదేంటంటే ఇక్కడ కింద చూడండి, ఎడిట్ ఉంది, షేప్, కలర్, స్టైల్ అని కనిపిస్తుంది కదా. అందుకే దీని బ్యాక్గ్రౌండ్ 3 డాట్స్ మోర్ అని ఉంది. దీన్ని క్లిక్ చేస్తే బ్యాక్ కి సెండ్ టు బ్యాక్ అని క్లిక్ చేస్తే మొత్తం టోటల్ బ్యాక్ వెళ్ళిపోద్ది. సెండ్ బ్యాక్వర్డ్ అని క్లిక్ చేస్తే 1 స్టెప్ బ్యాక్ వెళ్ళిపోద్ది. ఇలా ఒకటి సింబల్ లాగా మీకు కనిపిస్తుంది. ఇంకా దీన్ని ఇంకొక స్టెప్ బ్యాక్ సెండ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. వస్తే వైట్ కి బ్యాక్ వెళ్ళిపోయి, ఫస్ట్ ఇక్కడ రూపీ సింబల్ ఉన్న దానికి బ్యాక్ వెళ్ళింది. దాని బ్యాక్ ఏముంది, రౌండ్ సర్కిల్ వైట్ ఉంది. సెండ్ టు బ్యాక్ అని కొడితే బ్యాక్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక స్టార్ మార్క్ అనేది ఇక్కడ మీకు కనిపించడం జరిగింది. ఓకే, ఇలాగా మనం డిఫరెంట్ గా ఒక షేప్ ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. యారో మార్క్ యారో ఏ విధంగా యూజ్ చేయొచ్చు. ఒక నేమ్ ఉంది, ఇప్పుడు ఇది ఉంది, దీన్ని మనం తీసుకొచ్చామనుకోండి, ఇలా తీసుకొచ్చి పెట్టేసి ఒక నేమ్ దగ్గర కావాలనుకుంటే నేమ్ కార్డ్ యూజ్ చేసుకోవచ్చు. ఇలా పెట్టేసి అక్కడ పేరు రాయాలంటే పేరు రాసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా దానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాన్ని చూసుకొని ఆ విధంగా మన దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇవి షేప్లు ఈ విధంగా ఒక్కొక్కదాన్ని మనకు నచ్చిన విధంగా యూజ్ చేసుకోవచ్చు. అలానే ఇంకా షేప్లో ఇంకొకటి ఇక్కడ ఇవన్నీ చూడండి, లైన్స్ ఉన్నాయి. లైన్ ని ఎలా కావాలంటే అలాగా ఈ లైన్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా లైన్స్ తీసుకోవచ్చు. ఒక నేమ్ కింద కానీ ఇక్కడ కావాలనుకుంటే లైన్ యూజ్ చేయొచ్చు అనమాట. అలానే యారో సింబల్ ఉన్నాయి, యారో సింబల్ ఉన్నదాన్ని ఇవి తీసుకోవచ్చు. యారో సింబల్ ఉన్నదాన్ని మనం తీసుకొని చేయొచ్చు. ఇలా యారో సింబల్ వస్తుంది. ఇంకా ఇక్కడ నేను డిలీట్ చేస్తున్నాను, ఇది కూడా డిలీట్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ ఉన్నదని యారో సింబల్ ఏం చేస్తున్నా అంటే 2 ఫొటోస్ కి మధ్యలో వచ్చేలాగా నేను ఇక్కడ తీసుకున్నాను. అయితే ఇక్కడ నాకు ఏంటంటే కావాల్సింది యారోది కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది కదా, బోల్డ్గా ఉంటే బాగుంటుంది కదా. అది ఎలా వస్తుంది అని అనుకుంటే లైన్ స్టైల్ అని ఉంది. లైన్ స్టైల్లో లైన్ వెయిట్ అని ఉంది. చూడండి, మనకి ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు. నెంబరింగ్ ఉంటుంది, నెంబరింగ్ ఇక్కడ నెంబర్ ఇచ్చినా కూడా సరిపోతుంది. 10 ఇస్తే 10 సైజు పెరుగుతుంది. ఇది ఇంకా స్టైల్లో డాట్స్ లాగా రావాలంటే డాట్ లాగా వస్తుంది. ఇంకా తక్కువ డాట్స్ కావాలంటే వస్తుంది. ఇంకా ఎక్కువ డాట్స్ కావాలంటే డాట్స్ లో వస్తుంది. ఇలా తీసుకోవచ్చు అనమాట. ఇలా ఇవన్నీ షేప్ లోనే ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మళ్ళీ షేప్ తర్వాత ఇందాక ఏం చెప్పాను మీకు, షేప్ ఇంకొకటి కన్ఫ్యూజన్ లో ఉంటుంది అని చెప్పాను నేను మీకు. ఏంటది నాకు చార్ట్ లో పెట్టండి. ఫ్రేమ్స్. ఆ ఫ్రేమ్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. సేమ్ రెండు కూడా చేయాలని కొట్టాను, రెండు కూడా సేమ్ ఒకలాగా ఉంటాయి అనమాట. చూడండి, సేమ్ ఇందాక అక్కడే కూడా ఇవే ఉన్నాయి కదా. ఇదే రెక్టాంగిల్ ఉంది, ఇదే రౌండ్ సింబల్ ఉంది, ఇదే స్టార్ ఉంది. ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి. ఇవి కూడా సేమ్ యారో మార్క్స్ ఉన్నాయి. సేమ్ ఇలాగే ఉంది. సేమ్ ఇవన్నీ అక్కడ ఉన్నాయి. ఇవన్నీ
కాకపోతే అక్కడ ఇక్కడ డిఫరెన్స్ అంటే చూద్దాం ఈరోజు. ఇప్పుడు నేను ఇక్కడ మనకి డిజైన్ లో ఉన్నాయని డిలీట్ చేస్తున్నాను నేను. దీన్ని ఇక్కడ ఒక రౌండ్ సర్కిల్ తీసుకొచ్చాను నేను. ఇక్కడ రౌండ్ సర్కిల్ ఒకటి పెట్టాను ఇక్కడ. అలానే ఇంకొక టీ కూడా మళ్ళీ చేస్తున్నాను. వెళ్తున్నా ఇంకొక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. 2 ఆబ్జెక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఈ 2 ఆబ్జెక్ట్స్ గురించి ఇక్కడ మనం ఏమో మళ్ళీ ఏం చేద్దామంటే, ఇక్కడ నేను అప్లోడ్ లోకి వెళ్తున్నాను. ఆల్రెడీ నేను ఇందాక అప్లోడ్ చేసిన ఫోటోలు ఉన్నాయి కదా, ముందు ఫోటో ఆ ఫొటోస్ తీసుకున్నాను. ఓకే, మళ్ళీ ఇంకొక ఫోటోది కూడా తీసుకున్నాను. మళ్ళీ ఇంకో ఫోటో ఉంది, ఈ ఫోటో కూడా తీసుకున్నాను నేను. ఓకే, ఈ ఫొటోస్ నేను ఏం చేస్తున్నానంటే, నేను ఇప్పుడు ఈ ఫోటోని పక్కన పెడుతున్నాను. ఇది ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని జస్ట్ అలా మూవ్ చేశాను అంతే. చూడండి, అబ్జర్వ్ చేయండి. జస్ట్ నేను అట్లా మూవ్ చేస్తున్నాను. ఆటోమేటిక్ గా చూడండి, ఇంకా నేను పూర్తిగా మూవ్ చేయాలి, కానీ ఇంకా షో అవుతుంది. ఇన్సెట్ అయిన విధంగా చూసుకుంది. అయిపోయింది, ఫోటో వెళ్ళిపోయింది, ఆ ఫ్రేమ్ లోకి వెళ్ళిపోయింది ఫోటో. అదే ఇక్కడ ఒక షేప్ ని తీసుకొస్తాను, సేమ్ అలాంటిది, రౌండ్ సర్కిల్ లో ఉన్నది. షేప్ తీసుకొచ్చాను. ఇదే ఫోటోని తీసుకెళ్ళి షేప్ దగ్గర తీసుకెళ్తుంది. మూవ్ అవ్వట్లేదు, చూడండి. ఇక్కడైతే సేమ్ ఫ్రేమ్ మీద ఉంది, షేప్ మీద ఉంది, ఫ్రేమ్ లోకి వెళ్ళలేదు. ఇక్కడైతే వెళ్తుంది, చూసారా? ఇక్కడ డిఫరెన్స్ చూడండి. ఇక్కడైతే వెళ్ళిపోతుంది, ఇక్కడ వెళ్ళట్లేదు. అదే తేడా. ఇప్పుడు నేను ఈ ఫోటోని ఇక్కడ పెట్టేసాను. ఇప్పుడు ఇక్కడ ఫోటో ఇంకో ఫ్రేమ్ ఉంది కదా, ఈ ఫోటోని ఇక్కడ పెట్టేసాను, డిలీట్ చేశాను. ఇలా ఫోటోని ఫ్రేమ్స్ ఇట్లా తీసుకొచ్చి పెట్టేసుకోవచ్చు అట్లా. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ 4 ఉన్నాయి. 4 ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మన ఫోటో కాలేజ్, దీన్ని ఫోటో కాలేజ్ అంటారు. ఈ ఫోటో కాలేజ్ లో చూడండి, ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఏది కావాలంటే అది చూడవచ్చు. ఇవి ఉన్నాయి చూడండి, ఇవన్నీ ఇలా 6 ఉన్నాయి కదా, 6 ఫోటోలు పెట్టే ఇన్సర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఆరు ఫోటోలు అనేది ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఇంకొకటి, నేను గ్యాలరీలోకి వెళ్తున్నాను, ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఫొటోస్ వెళ్ళిపోతాను, ఒక్కొక్క ఫోటో అందులో ఇన్సర్ట్ చేస్తాను. చూడండి, చూపిస్తాను ఇంకొకటి. ఇక్కడ 6 ఫోటో ఇన్సర్ట్ అయింది. ఇక్కడ పద్మశ్రీ అవార్డు తీసుకున్న వ్యక్తి అనమాట. ఫోటో తీసుకొచ్చి ఇన్సర్ట్ చేసింది. ఇక్కడ ఎన్ని ఫొటోస్ వచ్చినాయి చూడండి, ఒక ఫ్రేమ్స్ లో. ఇక్కడ ఇంకొకటి చూడండి, ఇంకోటి, ఇక్కడ ఫోటో ఒక సైడ్కి వెళ్ళిపోయింది, చూసారా? ఫోటో మీద ఏం చేస్తారంటే సెంటర్ లో రావాలి. సెంటర్ లో రావాలి అని అంటే ఇది డబుల్ క్లిక్ ఇవ్వండి దాని మీద.
డబుల్ క్లిక్ ఇస్తే సెంటర్కి ఇట్లా డ్రాగ్ చేయొచ్చు. ఎలా కావాలంటే అలా తీసేసి పెట్టేసుకుంటే సెంటర్కి వచ్చేస్తుంది. ఇలా ఫోటో ఇన్సెట్ అవుతుంది. ఇది కూడా సెంటర్ కావాలంటే సెంటర్ ఇంకా తీసుకోవచ్చు. మీకు ఇట్లా సెంటర్కి వచ్చేస్తుంది. ఇవంతా ఫోటోకి షేప్ కి ఉన్న డిఫరెన్స్ అన్నమాట. ఫోటో సారీ షేప్ అండ్ ఫ్రేమ్స్ కి ఉన్న డిఫరెన్స్ అది. మనం ఎలాంటి అలా మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు వీటిని. నెక్స్ట్ వచ్చేసి టీ టీ ఫర్ టెక్స్ట్. ఇక్కడ టీ యాప్ ఉంది కదా, ఈ టెక్స్ట్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇదంటే టెక్స్ట్. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ నేమ్స్ అనే ఫొటోస్ అన్ని ఫ్రేమ్ చేసేసాము కదా. ఓకే, ఇట్లా ఇప్పుడు వీటికి ఒక పేరు అనేది ఇవ్వాలి. ఇక్కడ నేను టెక్స్ట్ తీసుకున్నాను, హెడ్ లైన్ అనేది తీసుకున్నాను. హెడ్ లైన్ దగ్గర ఇక్కడ ఇవ్వటం జరిగింది కదా, ఇక్కడ హెడ్ లైన్ అనేది ఇచ్చాను నేను. పద్మశ్రీ అవార్డ్ విన్నర్ ఇచ్చాను. ఇతనికి పద్మశ్రీ వచ్చింది కాబట్టి నేను ఇలా పెట్టేశాను. ఓకే, తర్వాత ఇక్కడ నేమ్ అనేది ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క నేమ్ ఇవ్వాలంటే ఇలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి అనమాట. పేరు ఇవ్వచ్చు. మనకు కనిపించట్లేదు కాబట్టి దానికి ఏం చేయాలంటే సేమ్ ఇందాక ఫ్రేమ్ లోకి వెళ్ళేసి షేప్ లోకి వెళ్ళి షేప్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇది దీన్ని నాకు కావాల్సిన సైజ్ లో నేను తగ్గించుకుంటాను పేరు దగ్గర. దీన్ని కలర్ చేంజ్ చేస్తున్నాను. పేరు గ్రాఫిక్స్ ఇక్కడ ఈ నేమ్ దగ్గర ఏంటంటే విశ్వసి అని పేరు. ఇప్పుడు నేను దీన్ని డూప్లికేట్ చేశాను, ఇక్కడ కూడా పెడుతున్నాను. ఇక్కడ నేమ్ దగ్గర డూప్లికేట్ చేశాను, తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను. ఏదైనా ఒక నేమ్ ఇవ్వాలనుకుంటే అలా ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ మళ్ళీ దీన్ని ఇక్కడ తగ్గిస్తున్నాను, మళ్ళీ ఇక్కడ ఒకటి ఇచ్చాను. ఇక్కడ ఒక నేమ్ ఇవ్వాలంటే మళ్ళీ కూడా సేమ్ ఈజీ వేలో చూపిస్తున్నాను. మళ్ళీ ఒక్కసారి మన టెక్స్ట్ ని సెలెక్ట్ చేస్తే నెంబర్ ఆఫ్ టైప్స్ ఇలా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. డూప్లికేట్ చేసుకోవాలి. నరేంద్ర అని ఇచ్చాను. ఇట్లా నేమ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ ఈ ఫ్రేమ్ కి కలర్ చేంజ్ చేసుకోలేము, కానీ షేప్ కి మాత్రం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. కలర్ చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, కలర్ చేంజ్ అయింది కదా, కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇది గ్యాలరీ అని ఉంది ఇక్కడ, టెక్స్ట్ తర్వాత గ్యాలరీ అని ఉంది. అంటే సేమ్ మన ఫోన్ లో ఉన్న గ్యాలరీసే కనిపిస్తాయి ఇక్కడ కూడా. ఇందాక అప్లోడ్ లోకి వెళ్ళాం కదా, ఒక బ్రాండ్ అని అవుతుంది. దీన్ని ఎలా బ్రాండ్ చేసుకోవాలి సంథింగ్ ఇది అనేది దీంట్లో మనకి కొన్ని కలర్స్ అవన్నీ బ్రాండింగ్ చేసుకోవటానికి అవన్నీ ఇందులో కూడా వస్తాయి అనమాట. ఈ ప్రో వెర్షన్ సంబంధించిన ఇందులో మనకు దొరుకుతాయి అనమాట. అప్గ్రేడెడ్ అందులో ఉండేవన్నీ. అప్లోడ్స్ అండ్ ప్రాజెక్ట్స్ అండ్ ఆడియో ఇవన్నీ ఇక్కడ మనకు వస్తాయి. ఇది నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ మనకు వస్తాయి అనమాట. ఫస్ట్ మెయిన్ ఏంటంటే మనకి డిజైన్ అండ్ ఎలిమెంట్స్, టెక్స్ట్, అప్లోడ్, ఇవి నాలుగే మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాయి క్యాన్వాస్. ఓకే స్ఫూర్తి,
వీటిని మనం ఫొటోస్ ని ఫ్రేమ్స్ లో ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలని చూస్తాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, సేమ్ ఒక పోస్టర్ ని మనం క్రియేట్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఇంకొక పేజ్ కావాలి. ఇప్పుడు మీరు ఒక ఆల్బమ్ క్రియేట్ చేస్తున్నారు, ఇంకొక ఆల్బమ్ రావాలంటే ఏం చేస్తారు? సేమ్ ఇదే రావాలి యాజ్ ఇట్ ఈజ్ గా ఇంకొక ఆల్బమ్. అప్పుడే మళ్ళీ న్యూ డిజైన్ తీసుకుంటారా? అంటే ఇప్పుడు ఇక్కడ ఒక ఫ్రేమ్ కావాలంటే డూప్లికేట్ తీసుకున్నాం, వచ్చింది, మనకి ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకున్నాం. అదే ఇంకొక మొత్తం టోటల్ ఫుల్ డిజైన్ పేజ్ డూప్లికేట్ కావాలనుకుంటే 2 ఫింగర్స్ ఉన్నాయి కదా, 2 ఫింగర్స్, ఈ 2 ఫింగర్స్ ని ఇలా టచ్ చేయండి స్క్రీన్ మీద, ఇలా ఇలా టచ్ చేయండి. ఇలా టచ్ చేస్తే మీకు ఇలా వస్తుంది అన్నమాట, దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇలా ఒక ప్లస్ సింబల్ కనిపిస్తుంది మీకు, ప్లస్ సింబల్ క్లిక్ చేయగానే దాన్ని క్లిక్ చేస్తే ప్లెయిన్ అని వస్తుంది, ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అని వస్తుంది. లేదనుకుంటే ఫస్ట్ దాన్ని క్లిక్ చేస్తే కింద మీకు యాడ్ పేజ్ అని వస్తుంది, డూప్లికేట్ అని వస్తుంది, డిలీట్ అని వస్తుంది, సెలెక్ట్ అని వస్తుంది. ఇక్కడ డూప్లికేట్ చేయండి, రెండో ఫ్రేమ్ వస్తుంది. దాన్ని డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ సేమ్ మళ్ళీ మీరు ఆల్బమ్ కు ఫొటోస్ పెడుతున్నట్లయితే వేరే ఫొటోస్ కూడా తీసుకొచ్చి మీరు ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు ఇట్లా. ఇక్కడ ఒక్కొక్క ఫోటో ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా తీసుకొచ్చి ఫొటోస్ పెట్టేసేయండి, మీకు ఇంకొక పేజ్ అనేది క్రియేట్ అవుతుంది. దీని మొత్తం ఒక ఆల్బమ్ లా మీరే చేసుకోవచ్చు. మీ ఫొటోస్ ప్రింటింగ్ పంపించేసుకోవచ్చు, మీరు ఓన్గా ఒక ఆల్బమ్ ని తయారు చేసుకోవచ్చు దీని ద్వారా. ఇలా డిఫరెంట్ గా మీరు పేజెస్ క్రియేట్ చేసుకొని చేయొచ్చు. ఇక్కడ న్యూ పేజ్ అనేది తీసుకున్నాను నేను. ఈ న్యూ పేజ్ లో ఇక్కడ సేమ్ అంతే, ఎలిమెంట్స్ లోకి వెళ్తున్నాను, ఎలిమెంట్స్ లోకి వెళ్ళేసి ఫ్రేమ్స్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రేమ్స్ అనేవి తీసుకున్నాను. సేమ్ ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేస్తున్నాను నేను. సెలెక్ట్ చేశాను ఇలాగా. ఇలా 3 ఫొటోస్ ఎలా సెట్ చేసుకోవచ్చు మీరు. ఫొటోస్ ఇలా డిఫరెంట్ గా ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు. ఈరోజు మనం ఎలిమెంట్స్ అండ్ టూల్స్, ఒక్కొక్క ఎలిమెంట్ ని ఎలా వాడాలి, ఒక టెక్స్ట్ ని ఎలా వాడాలి అంటే అనేది మీకు జస్ట్ ఇవ్వాలి మనకి. అలానే ఇక్కడ మళ్ళీ సేమ్, మళ్ళీ ఇక్కడ న్యూ పేజ్ ఒకటి తీసుకున్నాను. న్యూ పేజ్ లో వచ్చేసి ఇక డిజైన్ లోకి వెళ్తున్నాను. ఇక డిజైన్ లోకి వెళ్ళేసి మీరు మనకు కావాల్సిన ఏమైనా కొటేషన్ సంబంధించినవి, ఎగ్జాంపుల్ గా కొటేషన్స్ తీసుకోవాలి. ఇది ఎగ్జాంపుల్ గా నేను ఒకటి టిప్స్ అని ఉంది కదా, ఇది టిప్స్ ని సెలెక్ట్ చేశాను నేను. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు పైన మీరు డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చుకోండి. ఏం డీటెయిల్స్ ఇవ్వాలి, డేట్ ఇస్తారా లేకపోతే డే ఇస్తారా. వెడ్నెస్డే, ఈరోజు వెడ్నెస్డే. ఇక్కడ వచ్చేసి డేటు, వాళ్ళంతా డేటు August 7, 07 August 4.
అని ఇచ్చారు. ఓకే, ఇక్కడ ఒక ఏదో మంచి కొటేషన్ స్టార్ట్ చేద్దాం. కొటేషన్ ఏంటి? మంచి మంచి మాట. ఇక్కడ టైప్ చేయండి. ఈ రోజు మంచి రోజు. ఈ రోజు మంచి రోజు నాకు. ఈ రోజు మంచి రోజు నాకు, నాకే కాదు మీకు కూడా మంచి రోజు. సంథింగ్ ఏదైనా ఓన్ గా క్రియేట్ చేసి ఒక మంచి మాటని మీరు పోస్ట్ చేయండి. గుడ్ డే. గుడ్ డే టుడే అని పెట్టాను ఇక్కడ. దీన్ని సెలెక్ట్ చేసినప్పుడు టెక్స్ట్ బోల్డ్ చేస్తున్నాను. బోల్డ్ చేశాను. ఇంకేమైనా రాయాలనుకుంటే రాయండి. దీనికి ఏమైనా కలర్ ఇవ్వాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వండి. కలర్ ఎలా ఇస్తారని అంటే ఇలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ లో ఇక్కడ కింద కలర్ అని వస్తుంది అనమాట. సెలెక్ట్ చేయండి. కలర్ సెలెక్ట్ చేసి డిఫరెంట్ కలర్స్ వచ్చేస్తాయి మీకు. ఇలా కలర్స్ ఏమైనా కావాలనుకుంటే ఇలా కలర్స్ వస్తాయి. ఈ కలర్ సెలెక్ట్ చేయండి. ఏ కలర్ బాగుంటుంది ఏంటంటే దీన్ని డౌన్లోడ్ చేయండి. మీ స్టేటస్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకా ఓన్లీ ఇక్కడ మంచి మాట అని ఉంది. దీని వరకే రావాలి, ఇంకా స్పెషల్ గా కనిపించాలనుకుంటే బ్యాక్కి వెళ్ళండి. ఇక్కడ షేప్ ఒకటి ఉంది కదా, ఇది తీసుకొని షేడ్ ఒకటి తీసుకోండి. దీన్ని ఇక్కడ తీసుకొచ్చేసి ఇలా పెట్టేసి వైట్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వండి. దీని వరకు వస్తుంది. దీని ఇంకా నచ్చలేదు అనుకుంటే దీనికి ఇంకా ఎల్లో ఇవ్వండి. ఇప్పుడు షేప్ ఇంకొకటి చూడండి. ఈ షేప్ ఏదైతే ఇచ్చారో దీనికి మీరు ఇక్కడ కింద చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒకటో మీకు ఇంత ముందు ఓన్లీ ఏమేమి వస్తాయని మీకు చూపించడం జరిగింది. కానీ ఇప్పుడు ఇక్కడ ఎడిట్ ఉంది. షేప్, కలర్స్, స్టైల్స్, ఫాంట్, టెక్స్ట్, ఫాంట్ సైజ్. ఇప్పుడు ఫాంట్ సైజ్ ఏంటంటే ఇప్పుడు టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ ని సెలెక్ట్ చేస్తే ఫాంట్ సైజు ఏమవుతుందో చూడండి. ఫాంట్ సైజ్ అని ఉంది కదా, ఫాంట్ సైజ్ అంటే ఫాంట్ సైజ్ పెరుగుతుంది, తగ్గించుకుంటే తగ్గుతుంది అనమాట. ఇలా వస్తుంది అనమాట ఆప్షన్. కలర్ ఉంది. ఫాంట్ కలర్ కూడా మార్చుకోవచ్చు. ఏ కలర్ కావాలో ఆ కలర్ ఇవ్వచ్చు. కలర్ ఇవ్వచ్చు, డిఫరెంట్ కలర్స్ ఇవ్వచ్చు. ఓకే, ఫార్మేట్ ఏ ఫార్మేట్ కావాలా? బోల్డ్ ఫార్మేట్ కావాలా? బోల్డ్ చేశాను కాబట్టి నేను తగ్గించాను. బోల్డ్ వద్దనుకుంటే బోల్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. బి అనేది సెలెక్ట్ చేయాలి. బోల్డ్ కావాలనుకుంటే బోల్డ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. బోల్డ్ సెలెక్ట్, అన్బోల్డ్, బోల్డ్. ఇక్కడ టెక్స్ట్ కొంచెం స్టైలిష్ గా ఏమన్నా చేంజ్ అవ్వాలి, క్రాస్ గా అనుకుంటే ఇది కనిపిస్తుంది అనమాట. అండర్ స్కోర్ కావాలంటే అండర్ స్కోర్ లైన్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ నేను ఇది సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఏంటి స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ వస్తాయి అనమాట. ఏ అనేది సెలెక్ట్ చేస్తే ఇది మనం సెలెక్ట్ చేసిన బోల్డ్ ఒకటే ఉన్న ఫాంట్ సెలెక్ట్ చేసిన కాబట్టి ఇక్కడ సెలెక్ట్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఇంకో దాంట్లో చేసినప్పుడు చూపిస్తాను మీకు. లేదా ఇక్కడ ఉంది కదా, లేదా ఇక్కడ తీసుకొని చూపిస్తాను. ఇక్కడ మీ నేమ్ రాసుకోండి. రామ్ అని టైప్ చేశాను కదా, దీన్ని సెంటర్ తీసుకొచ్చాను నేను.
ఇప్పుడు నాకు ఇది మొత్తం క్యాపిటల్ లో రావాలని అనుకుంటే క్యాపిటల్ లో వచ్చేస్తుంది. బి అని సెలెక్ట్ చేశాను, ఇది క్యాపిటల్ అవుతుంది. ఇలా ఏ అని సెలెక్ట్ చేస్తే ఇలా క్యాపిటల్ వస్తుంది. ఇలా అవుతుంది అన్నమాట. ఇలా చేసుకోవచ్చు అనమాట. దీన్ని మీకు ఎలా కావాలంటే అలాగా ఒక మంచి పోస్టర్ అనేది ఇది. ఇట్లా మన నెంబర్ ఆఫ్ 1 to 1 ఇట్లా చేసుకుంటే నెంబర్ ఆఫ్ ఒకే దాంట్లో చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని నేనేం చేస్తున్నా అంటే డౌన్లోడ్ పైన ఫస్ట్ నేను చూపించాను డౌన్లోడ్ ఎలా చేయాలి ఏంటి అనేది. యారో మార్క్ పైకి ఉంది కదా, పైకి ఉన్న యారో మార్క్ని క్లిక్ చేస్తే కార్నర్లో ఉన్నదాన్ని డౌన్లోడ్ అని ఆప్షన్ వస్తుంది. ఇక్కడే ప్రాబ్లం అవుతుంది. మనకి కావాల్సింది ఏంటంటే ఒకటే కావాలి, లేదనుకో 2 కావాలంటే ఎలా డౌన్లోడ్ చేయొచ్చో చూడండి. లేకపోతే మీరు డౌన్లోడ్ అని కొడితే అన్ని డౌన్లోడ్ అయిపోతాయి. మీరు ఒక దాంట్లో ఒక 50 పేజెస్ క్రియేట్ చేశారనుకోండి, 50 పేజెస్ మీకు డౌన్లోడ్ అయిపోతాయి. డెస్క్టాప్ లో ఉన్న వాళ్ళకైతే జిప్ ఫైల్లో అవుతుంది. అదే సింగిల్ గా కావాలనుకుంటే ఇక్కడ ఆల్ పేజెస్ కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మాక్సిమం లిమిట్ అని ఉంది, అంటే అన్ని సెలెక్ట్ అయినాయి. కరెంట్ పేజ్ అంటే కరెంట్ పేజ్ మాత్రం వస్తుంది. ఏదైతే మనం షో చేస్తున్నామో ఫస్ట్ స్క్రీన్ మీద అది మాత్రమే వస్తుంది. పేజ్ 4 అని, దాన్ని డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతాం. ఆ పేజ్ మాత్రమే డౌన్లోడ్ అవుతుంది. మీకు ఒక పేజ్ మాత్రమే అవుతుంది. ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈరోజు మనకి ఒక టూల్ అని ఎలా యూజ్ చేసుకుంటామో ఇది చూపించడం జరిగింది. సేమ్ ఇక్కడ ఏంటంటే మీరు నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను మళ్ళీ న్యూ పేజ్ ఒకటి తీసుకుంటున్నాను. ఇక్కడ ఒకటి ఏదైనా మీరు ఫేస్బుక్ క్లిక్ చేయండి, ఫేస్బుక్ సంబంధించిన పోస్ట్ రావచ్చు. దాని రిలేటెడ్గా ఇప్పుడు ఇది ఉంది. ఫేస్బుక్ మనకి ఏ సైజులో పోస్టర్ కావాలో 2x2, 4x4, 5x5, 6x6 ఇట్లా ఏదైనా తీసుకుంటే అట్లా వచ్చేస్తాయి అనమాట. దీనికి సంబంధించి మీరు ఏమైనా ఇవ్వాలనుకుంటే కూడా సేమ్ మీరు డిఫరెంట్గా ఇక్కడ కూడా కొటేషన్ తయారు చేసుకోవచ్చు. మీరు మన పురుషోత్తం గారు ఉన్నారు, తెలుసు మీ అందరికి, మన టీంలో ఇప్పుడు మెంబర్. ఆయన ఫోటో క్లిక్ చేశాను, నేను తీసుకొచ్చి పెట్టాను. ఓకే, ఇక్కడ ఏదన్నా మీరు క్యాన్వా క్లాస్ ఉంది అనుకోండి, క్యాన్వా నేను టైప్ చేయండి, క్యాన్వా క్లాసెస్. టైప్ చేయండి, తగ్గించి వేరే బటన్ క్లిక్ చేస్తే సైడ్ మీకు ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఇలా చేసుకోవచ్చు. దాని డీటెయిల్స్ ఇవ్వండి. ఇక్కడ ఒక లోగో అంటే లోగో పెట్టేసేయండి, మీకు ఓన్గా అవుతుంది. ఒక కొటేషన్ పెట్టండి, ఇందాక కొటేషన్ అని చెప్పాను కదా, కొటేషన్ పెట్టండి. ఇక్కడ కింద మీ పేరు పెట్టండి, రవికుమార్ అని. ఒక కొటేషన్ టైప్ చేసేసి కుమార్ అని టైప్ చేయండి. ఇక్కడ మీరు రవికుమార్ గారి ఫోటో పెట్టేసుకోండి. ఇక్కడ మంచి టెక్స్ట్ ఏదైనా ఉంటే మీకు వాట్సాప్ వస్తూనే ఉంటాయి, ఏదో కూడా మంచి మెసేజెస్ అవి. కానీ గూగుల్లోకి వెళ్ళండి, మంచి నచ్చిన మెసేజ్ ఉంటే తీసుకొచ్చేయండి, ఇక్కడ పేస్ట్ చేసేసుకోండి. ఇవి పెట్టేసుకుని మీ స్టేటస్ పెట్టేసుకోండి, మంచి పోస్టర్ అవుతుంది మీ పేరు మీద. కలర్స్ కావాలంటే కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఒక్కో దానికి కలర్ చేంజ్ చేసుకొని చేంజ్ ట్రై చేయండి, ఇలా అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మీకు టూల్స్ ఎలా యూజ్ చేయాలనేది మాత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, Thank you, sir.